హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నిన్న నుంచి ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి. ఏంటంటే కోనేటి ఆదిమూలం గారు, కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన వీడియో ఒకటి వైరల్ అయింది, అల్జల్ చేస్తుంది. మీ అందరికీ చాలామంది తెలుసు. ఏంటంటే ఆయన సెక్స్ వీడియో తెలుసు కదండి. ఏంటి సునీల్ నిజంగా ఆ ఘోరం మనం కళ్ళారా చూడలేం కాబట్టి ముందు వివరాల్లోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, దీనివల్ల ఎక్కువ మందికి తెలుస్తుంది. కాబట్టి మీ బాధ్యత లైక్ చేయడం మర్చిపోద్దు. పక్కాగా మన వీడియోని ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన ఏం చేస్తారంటే కనుక ఆ సొంత పార్టీలోనే ఉండే జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎవరైతే, ఆవిడ పేరు వరలక్ష్మి గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలైనటువంటి ఆవిడని లైంగికంగా వేధించి లైంగికంగా దాడి చేయడం ఏంటి పలుమార్లు ఇలా చేయడం అయితే జరిగింది. కాబట్టి ఆవిడ ఎలాగైనా సరే ఎమ్మెల్యే గారిని ఆయన నుంచి తప్పించుకోవాలని, కోనేటి ఆదిమూలం గారిని తప్పించుకోవాలని ఆవిడ ఏం చేసిందంటే ఒక హోటల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి అదంతా రికార్డ్ చేసి ఆల్రెడీ టీడీపీ ఆఫీస్కి పంపితే టీడీపీ ఆఫీస్లో సరైన స్పందన రాక అది ఆ ఎమ్మెల్యేకి తెలిస్తే ఆ ఎమ్మెల్యే సొంత మనుషుల్ని పంపించి ఈవిడిని చంపేస్తానని బెదిరితే మళ్ళీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వీడియో ప్రూఫ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏదైతేనండి ఆయన చేసినటువంటి ఏదైతే రాసలీలలు ఉన్నాయో అవన్నీ బయటపెట్టడం జరిగింది. కాబట్టి అంటే పార్టీ అనేది అంటే వైసీపీలో మొన్న చూశారు మీరు, ఏదైతే కొంతమంది జరిపినటువంటి అంటే ఆయనకైతే ఒక సొంత భార్య కానీ ఇంకొక ఆమెతోటి అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకోవడం, దీంట్లో మాత్రం ఈయన బలవంతంగా లైంగికంగా వేధించడం, అందులో సొంత పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలతోటి. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా చెడు అనేది ఉంటుంది రాజకీయ పార్టీల్లో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలాంటప్పుడే పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రి అవునా కానీ ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ వెంటనే చర్యలు అయితే తీసుకోవాలి. ఈ విషయంలో మాత్రం ఒక విషయంలో నేను సపోర్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని. తెలిసిన వెంటనే కోనేటి ఆదిమూలం గురించి తెలిసిన వెంటనే సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. కానీ కొన్ని విషయాల్లో జగన్ గారి విషయంలో సస్పెండ్ చేయడానికి ఎందుకనో కొంచెం తాత్సారం చేశారు, అందువల్ల చాలా విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి ఎలాగైతేనండి ఇలా జరిగిన కోనేటి ఆదిమూలం గారిని సస్పెండ్ చేసిన తప్పు జరిగిందని అందరికీ తెలిసినా కానీ ఆ ప్రాంతంలోని కొంతమంది మహిళలు మాత్రం మా ఎమ్మెల్యే నిప్పు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆయన తరపున ఫైట్ చేయడం జరుగుతుంది కొంతమంది. కాబట్టి ఆల్రెడీ కొంచెం రీసెంట్గా వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే కన్నా మా ఎమ్మెల్యే ఎట్టుబడి అలా చేయడం కావాలని ఆ మహిళ మా ఎమ్మెల్యే పైన దురుద్దేశంతో ఇలా ప్రవర్తిస్తుంది అని వాళ్ళ చెప్పులు గిప్పులు చూపించి ఆ మహిళని ఏదో తిడుతున్నారు. మొత్తానికి ఎలాగైతేనండి ఆయన వాళ్ళంతా మాట ఒక ఎత్తు అయితే కనుక ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ తన స్పందన ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు ఆయన చెప్తున్నారు. పాపం నేను ఏ తప్పు చేయలేదు, కావాలని వైసీపీ వాళ్ళే టీడీపీ వాళ్ళ పేర్లతోటి నన్ను బద్నాం చేస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. ఇంతకీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ పేర్లతో ఎలా బద్నాం చేస్తారండి మరీ ఎటకారం కాకపోతేనే. అక్కడేమో టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆవిడ, ఇంకా వైసీపీ వాళ్ళది టీడీపీ వాళ్ళ పేర్లు మార్చుకుని ఇవన్నీ పిల్లలాట్లు కట్ట కదలే కానీ ఆరోపణలు. మొత్తానికి తప్పు జరిగిన తర్వాత తప్పు చేశాడు ఆయన. తప్పు చేసిన తప్పుకి కవర్ చేసుకోవడానికో లేకపోతే ఏదో చేయడానికి ఏదో స్పందన అంటూ తెలియజేయాలి, లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరు. స్పందించడం ఎలా స్పందించాలో తెలియక ఏంటి ఏదో రకంగా ఈ టైంలో కూడా అంటే మనం చచ్చిపోతున్నారా మనం మునిగిపోతున్నారా అన్న టైంలో కూడా ఎదటోడి మీద రాయేసి మునిగిపోవాలనే ఒక దృఢ నిశ్చయం ఏదైతే ఉందో అది అలా అంటే ఆ ఫార్ములా అప్లై చేద్దాం అనుకున్నారేమో కోనేటి ఆదిమూలం గారు. కానీ అది వికటించింది. ఎలా అంటే టీడీపీ వైసీపీ వాళ్ళే టీడీపీ పేర్లు పెట్టుకుని వైసీపీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, పక్కాగా టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆవిడ. దాంట్లో ఫోన్లో మీరు ఏదైతే రాసలీల నిమిత్తం ఎన్నైతే ఫోన్ కాల్స్ ఉన్నాయో, ఆడియో ఫోన్ కాల్స్ ఉన్నాయో, వీడియో ఫోన్ కాల్స్ ఉన్నాయో మొత్తం అన్నీ ఆవిడ చాటభారతలకు మొత్తం ఓపెన్ చేసి మొత్తం చూపిస్తుంది ఆవిడ. కాబట్టి ఇక తెవల దగ్గర వ్యాపారం. అలాంటప్పుడు ఏం చేశారంటే ఈయన ఏదో పర్వాలేదు ఏదో రంగా ఎదరగింటారు అనుకున్నాడు కానీ అవ్వలేదు అక్కడ. కాబట్టి 100% నేను ఈ విషయం వీడియో ఎందుకు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిన్న ఏంటంటే ఒక కంపారిజన్ కోసం, అంటే వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఇలాగా ఆ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటాను. కాబట్టి 100% జగన్ గారు అయినా సరే ఇక్కడి నుంచి వాళ్ళ పార్టీలో అయినా ఏం లేకుండా ఉండరండి. ఇది సమాజం సొసైటీ ఖచ్చితంగా ఉంటారు అలాంటి వాళ్ళు. ఒక చేతుకున్న 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవు. కాబట్టి ప్రతి పార్టీలోనూ మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. చెడ్డోడు అని తెలిసిన తర్వాత వీడు మంచోడు కాదు అని తెలిసిన తర్వాత వెంటనే వాడి మీద యాక్షన్ తీసుకోవడం తక్షణ కర్తవ్యంగా భావించాలి పార్టీలని. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా. అంతేకాదు
ఆయన అంటే కొంతమంది మహిళలు అంటే నియోజకవర్గంలో మహిళలు మా ఎమ్మెల్యే గారు నిప్పు పప్పు చాలా చెప్తున్నారు, కానీ అవన్నీ తర్వాత అయ్యగారు చేయించుకునేటువంటి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాకు అర్థమైంది. సో చూస్తున్నారు మీరు అందరూ కూడా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కోనేటి ఆదిమూలం గారు చేసినటువంటి రాసలీలలు ఏదైతే ఒక వీడియో బయటకు వచ్చిందో, ఆయన బనీలతో నుంచోవడం ఏంటి మంచం మీద ఇవన్నీ మీరు చూశారు కదా, మళ్ళీ ఆ దౌర్భాగ్యం మనం చెప్పుకోవడం ఎందుకు? కాబట్టి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీ వాళ్ళు దాంట్లో కూడా కొన్ని వీడియోలు అయితే కనుక కొంతమంది అయితే కనుక జరిగింది, అదే దాన్ని ఎలా భావిస్తున్నారో దీన్ని ఎలా భావిస్తున్నారో అదండి మీ అభిప్రాయం కోసం ఈ వీడియో చేస్తా. చూస్తున్నా మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, పక్కాగా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.